కౌశిక్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో రవి గారు మాటలు విన్నారు, అవన్నిటికీ మీరు జవాబు చెప్పండి. అండ్ ఎట్ ద సేమ్ టైం అటు కాంగ్రెస్ ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంది. ఇది మీకు ప్రెస్టీజియస్ ఎలక్షన్స్, దీన్ని బట్టి కూడా ఏం జరుగుతుంది ఏంటి, అసలు ఎంత మేర కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసలు అక్కడ ఉన్న వాళ్ళతోనే మొత్తం తెలంగాణ రాష్ట్రం కూడా చూస్తుంది అసలు ఓకే అందరికి నచ్చిందా లేదా కాంగ్రెస్ పాలన అనేది కూడా ఒకటి మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ సరే ఈ 2 విడతల్లో 4 రోజుల్లో మొత్తం ప్రచారంలో బిజీగా ఉండాలని సీఎం అనుకుంటున్నారంటే అవునా, నిజమేనా? మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎలక్షన్ జరుగుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు స్టార్ క్యాంపెయినర్, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్యులంతా కూడా ప్రచారం చేయబోతా ఉన్నారు. ప్రధానంగా జూబ్లీకి సంబంధించి 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే జూబ్లీ చేసింది ఏంటనేది జూబ్లీ ప్రజలకు అర్థమైపోయింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైట్ రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అదే కాకుండా జూబ్లీ సంబంధించి బస్తీ దవాఖానా సంబంధించి పెద్ద ఎత్తున ప్రాపగండ చేసే ప్రయత్నం వారు చేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత డయాగ్నోస్ సేవలు కావచ్చు త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా ముందుకు పోయింది. అదే కాకుండా హైదరాబాద్ సంబంధించి గోదావరి వాటర్ ఫేజ్ 1 కావచ్చు, తర్వాత కృష్ణా వాటర్ సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కావచ్చు, హైదరాబాద్ సంబంధించి హైడ్రా ఏర్పడిన తర్వాత 50,000 కోట్ల విలువైనటువంటి 923 ఎకరాలను హైడ్రా రక్షించిన మాట వాస్తవం. దాని ద్వారా మొన్న వర్షాలు విపరీతంగా వచ్చినప్పటికీ హైదరాబాద్ లో ఇబ్బందులు కాకుండా హైడ్రా కాపాడింది అనేది చాలా స్పష్టం. ఎక్కడ కూడా పేద వర్గాలకు సంబంధించినటువంటి ఇల్లు హైడ్రా తొలిస్తలే. హైడ్రా ఏర్పడే నాటికి ఉన్నటువంటి ఏదైతే రెసిడెన్షియల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయో అవన్నీ కూడా ఎక్కడ తొలగించలేదు. హైడ్రా ఏర్పడే వరకు కావచ్చు, హైడ్రా ఏర్పాటైన తర్వాత కావచ్చు, రెసిడెన్షియల్ యాక్టివిటీస్ కావచ్చు, కమర్షియల్ యాక్టివిటీస్ ఎప్పటి నుంచి చేసినా కూడా తొలగించిన మాట వాస్తవం. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు, హైడ్రా వచ్చిన తర్వాతనే బతుకమ్మ గుట్ట సంబంధించి 5 ఎకరాల భూమిని కాపాడింది. అక్కడ ఇప్పుడు బతుకమ్మ గుట్టలో అద్భుతంగా బతుకమ్మ సంబరాలు కూడా మనం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇందిరమ్మ క్యాంటీన్లు కూడా హైదరాబాద్ లో 5 రూపాయలకే ఉదయం టిఫిన్ ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. అదే కాకుండా హైదరాబాద్ నగరంలో 3,849 కోట్లతోటి 39 ఎస్టీల నిర్మాణం కూడా కొత్తగా జరిగిన మాట వాస్తవం. అదే కాకుండా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ కూడా రావిర్యాల నుంచి ఆమనగర్ వరకు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ కావచ్చు, 65 అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లు ఐటీఐ బేస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లు తీసుకొచ్చి హైదరాబాద్ లో కొన్ని సెంటర్లు వచ్చిన మాట వాస్తవం. అదే కాకుండా మెట్రో విస్తరణ ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 మెట్రో విస్తరణ. ఎందుకంటే మెట్రో ఒకనాడు భారతదేశంలో 2వ స్థానం హైదరాబాద్ మెట్రో, ఈ రోజు 9వ స్థానానికి పడిపోయిన పరిస్థితి మనం చూస్తాం. కరోనా టైంలో 3,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి ఎల్ఎన్డి సంస్థ అడిగితే 900 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చి 2,100 కోట్లు ఇవ్వకపోవడం మూలంగా ఏకంగా రోడ్డు రవాణా సంస్థ నుంచి ఎల్ఎన్డి సంస్థ వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఎల్ఎన్డి సంస్థ మెట్రో విస్తరణ సంబంధించి 2nd కావచ్చు, 3rd కు మేము వ్యాపారం నుంచి ఎగ్జిట్ అయినాం కాబట్టి మేము ఫర్దర్ చేయలేమని చెప్తే రాష్ట్ర ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసుకోవడం సిద్ధమైంది. ఎంఎంటీఎస్ ని ఆర్టీసీ ని మెట్రోను అనుసంధానం చేయడానికి ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా ఆర్టీసీ సంబంధించి ఉచిత బస్ ప్రయాణం జరుగుతా ఉంది మహిళలకు సంబంధించి. ఇక్కడ చాలా స్పష్టంగా 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తా ఉంది. ఇప్పటివరకు 6,000 కోట్ల రూపాయలు. ఆక్యుపెన్సీ రేషియో 120% పెరిగిన మాట వాస్తవం. అదే కాకుండా విలయంలో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం జరిగింది. అదే కాకుండా ఆర్టీసీ సంబంధించి బస్సులు కొనుగోలు చేయాలి, కానీ వాళ్ళ ఆయనలో అదేవిధంగా ఆర్టీసీ సంబంధించి రేట్లు 56% పెంచి టికెట్ రేట్లు. కానీ ఇప్పుడేదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆర్టీసీ రేట్లు పెంచిందని చెప్పి ప్రయత్నం వారు చేస్తారు. వారాయనలో 3 సార్లు 18% ఒకసారి, 4% ఒకసారి, 28% ఒకసారి హైదరాబాద్ లో ఆర్టీసీ ఛార్జీలు పెంచిన మాట వాస్తవం. అదే కాకుండా హైదరాబాద్ సంబంధించినటువంటి గండిపేట వద్ద గోదావరి ఫేజ్ అండ్ ఫేజ్ 3 శంకుస్థాపన ఆల్రెడీ జరిగింది. కోకాపేట వద్ద నియో పోలీస్ ట్రంపెల్ ఇంటర్ చేంజ్ ప్రారంభం ఆల్రెడీ జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ కావచ్చు, బాయ్స్ హాస్టల్ కావచ్చు, లైబ్రరీ రీడింగ్ రూమ్ కావచ్చు, ఇవన్నీ కూడా గచ్చిబౌలిలో డిస్ట్రిక్ట్ రిజిస్టార్ కార్యాలయం కావచ్చు. గద్దర్ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ అవార్డులు, హైదరాబాద్ లో గద్దర్ పేరు మీద ఏకంగా అవార్డు నంది అవార్డు, గద్దర్ గారి పేరు మీద నంది అవార్డులు కావచ్చు. అదే కాదు తొలి హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఆల్రెడీ ప్రారంభించుకున్నాం. హైదరాబాద్ అనే కాదు తెలంగాణలో చేసే అన్ని విషయాలు ఓకే మీరు వాటి గురించి చెప్తున్నారు, కానీ వాటి గురించి పక్కన పెడితే అసలు జూబ్లీ హిల్స్ లో ఏం చేశారు? 2 ఏళ్లు డెవలప్మెంట్ ఏమైనా ఉందా? రోడ్లన్నీ ఇప్పుడు పూర్తిగా డ్రైనేజ్ మయము, అన్ని చాలా సమస్యలు ఉన్నాయి. అసలు జూబ్లీ హిల్స్ వరకు వస్తే గనక ఏం చేశారన్న ప్రశ్నలు అడిగితే ఏం చెప్తారు?
మేడం ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులు జరుగుతా ఉన్నాయి. ఎక్కడ అదే జరుగుతున్నాయి కాకుండా అసలు అక్కడ 10 సంవత్సరాల కాలంలో వారు చేసింది శూన్యం. ఏమి అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా 240 కోట్లతో జూబ్లీ హిల్స్ లో జరుగుతున్నాయా పనులు? మరి పనులు ఇప్పుడు అక్కడ జరుగుతున్నాయి. ఇంకా 100 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు కూడా అయిపోయి మొత్తం 300 ఏం జరుగుతున్నాయి? అంతా 240 కోట్లు ఖర్చు పెట్టి ఏం చేస్తున్నారు అక్కడ? మేడం మొత్తం డ్రైనేజ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, చాలా పెద్ద ఎత్తున పెండింగ్ వర్క్ ఉన్నాయి ఇక్కడ. అదే కాకుండా లాస్ట్ 10 సంవత్సరాలు కనీసం హైటెన్షన్ వైర్లు కూడా తీసేయలేకపోయారు మేడం. 3,50,00,000 రూపాయల సంబంధించి 2 హైటెన్షన్ వైర్లు పనికిరాని వైర్లు ఉన్నాయి. దాంతో మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి 6,000 మంది ప్రజలు గగ్గోలు పెట్టుకుంటే పట్టించుకున్న పాపాన పోలే. ఇప్పుడు త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం చాలా స్పీడప్ చేసి ముందుకు పోతాం. సరే, ఒక నిమిషం. జూబ్లీస్ లో 1 కాదు 2 కాదు, ఒక సమస్య కాదు మేడం, రకరకాల సమస్యలు ఉన్నాయి. జూబ్లీస్ కు 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది శూన్యం. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇందాక చెప్పిన మేము ఆల్రెడీ చేస్తున్నాము అక్కడ డ్రైనేజ్ సమస్యలని. నేనైతే ఇప్పుడు అక్కడ మేము గ్రౌండ్ కి వెళ్ళి అన్ని చూస్తున్నాం, కానీ నాకు ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ బోర్డులు గానీ ఎక్కడన్నా ఆపినాయి, కానీ నాకైతే ఎక్కడ కనిపించలేదు. మరి మీకు కనిపిస్తే చెప్పొచ్చు ఏ ఏరియానో ఏంటో అని. మేడం మీకు చాలా దిక్కులలో మీరు ఒకసారి అంటే ఇప్పుడు జూబ్లీస్ అనేది 6.5 డివిజన్, ఒక డివిజన్ కాదు. సోమాజి గురించి మొదలు పెడితే షేక్ వేడే వరకు ఉంటది. దాదాపు 4 లక్షల ఓటర్లు ఉంటారు. కాబట్టి ఇందులో దాదాపు 49% మహిళలు, 51% కూర్చున్నటువంటి కాన్స్టిట్యున్సీ. చాలా పెద్ద నియోజకవర్గం. తర్వాత ఇక్కడ ఉన్నత వర్గాల వాళ్ళు ఉంటారు, కటిక పేదరికంలో ఉన్న వాళ్ళు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. దాన్ని త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. కిషన్ రెడ్డి గారు 2019 నుంచి ఇప్పుడు కేంద్ర మంత్రి ఉన్నారు. వారు టూరిజం మంత్రిగా చేసిరు, కల్చరల్ మంత్రి చేసిరు, హోంసహాయ మంత్రి చేసిరు, ఇప్పుడు మైనింగ్ మంత్రి చేస్తా ఉన్నారు. ₹1 కూడా అదనంగా కేంద్రం నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ లేకపోతే కేంద్రం నుంచి ప్రత్యేకమైన ప్యాకేజ్ తీసుకొచ్చి జూబ్లీస్ చేసింది శూన్యం. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి 89,000 ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1, నెంబర్ 2 బీజేపీ, నెంబర్ 3 బీఆర్ఎస్ పార్టీ ఉన్న మాట వాస్తవం. 2023 జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ 2nd, బీఆర్ఎస్ పార్టీ 1st, బీజేపీ 3rd ఉన్న మాట వాస్తవం. ఇప్పుడు ఏదైతే 3 అభ్యర్థులు మొన్న బీజేపీ నుంచి ఎవరైతే 23లో పోటీ చేసిన అతనే మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి అగంటి గోపీనాథ్ గారి ప్లేస్ లో సునీత గారు పోటీ చేస్తాం. 10 సంవత్సరాల కాలం పాటు వారికి ఒక అవకాశం ఇచ్చారు, 6 సంవత్సరాల కాలం పాటు బీజేపీకి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఏంటి, హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, జూబ్లీ డెవలప్మెంట్ మొత్తం కూడా చేసి చూపిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతాం. అవకాశం ఇవ్వలేదు కాబట్టి అవకాశం అని చెప్పి కోరుతా ఉన్నాం. ఓకే, శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సునీత గారు. శ్రీనివాస్ గారు ఏంటి